లా అండ్ ఆర్డర్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళ మక్కిలు ఎరగొట్టేస్తానన్నారు. కానీ రివర్స్లో ఏమైందంటే లా అండ్ ఆర్డర్ని వాళ్ళే వైలేట్ చేస్తున్నారు. మక్కిలు ఎరగొట్టేసేది మాత్రం పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరేమంటారు సార్? పాషా గారు, ఇద్దరూ మాట్లాడినటువంటి శాంతి వచనాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చూడండి ఏ రకమైన దాడులు చేశారు, వీళ్ళ ప్రవచనాలు ఏ రకంగా ఉన్నాయి. ఈరోజే అనుకుంటా సార్, ఈరోజే జనసేన ఎవరో కార్యకర్త, నాయకుడు అనుకుంటా, నాయకుడు కార్యకర్త ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి ఇప్పుడు పేరు కూడా పవనే, ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారండి. ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్. ఓకే, సరే, అది జనసేన పార్టీ, సరే దాని గురించి. కాకపోతే వీళ్ళు ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు సార్, మాట్లాడడం ఏముంది సార్, ఎవడైనా మాట్లాడతాడు, చేయగలగాలి, చెప్పింది చేయగలగాలి. అది 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. రెండోది చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఎందుకని చెప్పేసి ఈరోజు ఇంతలా ఈ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకని చెప్పేసి చెప్తున్నారంటే, ఇక్కడ ఈవీఎంలు లేవు. అవును, చాలా ఇంపార్టెంట్. ఈవీఎంలు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు ఇంట్లో కూర్చునేవాళ్ళు. అవును సార్, జెడ్పీటీసీలో ఈవీఎంలు లేవు కదా. అవును, లేవు. బ్యాలెట్ పేపర్ కూర్చుంటారు వాళ్ళు. ఎందుకు కూర్చునే వాళ్ళు అంటే, అది ప్రపంచానికి తెలుసు. నేను చెప్పాలి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు దాని మీద పెద్ద పోరాటం కూడా చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి హాయిగా ఇంట్లో కూర్చునే వాళ్ళు. అవసరం ఏముంది? ఎవడొచ్చి వైసీపీకి ఓటేస్తే పోయేది టీడీపీకే, అంతే కదా. కానీ ఇక్కడ తర్వాత ఈవీఎంలో మంచిగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఛార్జింగ్ బ్యాటరీలు పెరిగిపోతాయి, ఛార్జింగ్ బ్యాటరీలు పెరిగిపోతాయి, ఇంట్లో కూర్చొని హాయిగా గెలిచిపోవచ్చా. ఇది మాయా సార్. ఎట్లా ఉంటుంది అంటే, బయట నుంచి ఏమో స్టాంప్ వేసి ఉంటుంది గడికి, ఓకే, కానీ లోపల మొత్తం జరిగిపోద్ది. ఈవీఎంలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టం వచ్చేది కాదు. ఈవీఎంలు లేవు కాబట్టి, ఇక్కడ బ్యాలెట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేయడాలు, ఈ రౌడీ రాజకీయాలు చేయవలసి వస్తుంది. ఇంత కష్టం చూడండి ఆయనకి. దయచేసి జెడ్పీటీసీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఈవీఎంలు పెట్టండి సార్, దయచేసి ఆయన కోసం అన్నా పెట్టండి. ఈవీఎంలు లేవు కాబట్టి. ఈవీఎంల భాగవతం ఏంటనేది రాహుల్ గాంధీ మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంది. అంటే గట్టిగా చేయలేదు, కొన్ని ఆధారాలు మాత్రమే ఈసీ ముందు పెట్టొచ్చింది. కానీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లైన్ తీసుకొని అదే సార్, అదే చెప్తున్నాను. ఒకవేళ ఈవీఎంలు ఉండుంటే, ఆయన ఒక అధికారి ఉండే సార్, ఆయన పేరు ముఖేష్ కుమార్ మీనా గారు, మీనా గారు, ఈవీఎంల మీద ఆ అధికారి గారిని కొన్ని రోజులకి ఈవీఎంల మీనా, కొన్ని రోజులు కుమార్ మీనా సార్, ముఖేష్ కుమార్ మీనా గారు, ఆయన ప్రేమగా వెంకటరెడ్డి గారు ఈవీఎంల మీనా అని పిలుస్తారు. లెక్కర్ కేసు మీనా కూడా సార్. అయితే అంటే ఇప్పుడు దేంట్లో ఉంటే అధికారులు అలా పిలుస్తాం కదా సార్. కొన్ని స్పెషల్ కేసులు ఉన్నప్పుడు ఆ ముందు ట్యాగ్ లైన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇదిగోండి ఒక హత్య కేసును ఛేదించారనుకోండి, హత్యకి ఆ పలానా పెద్ద హత్య కేసుకు సంబంధించిన వ్యక్తి అధికారి కాబట్టి అట్లా. అది మీనా గారిని ముందు ట్రాన్స్ఫర్ చేసేవారు, ఇక్కడికి ఏదో ఒకటి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే పోస్ట్ ఇచ్చి, తప్పుగా అనుకోవద్దు, ఇచ్చి అంటున్నా అంటే ఇంకేమన్నా ఇచ్చి కాదు, ఆయనకి పోస్ట్ ఇచ్చి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేవారు. దాని తర్వాత ఏం చేసేవారు, ఈవీఎంలను పంపించేటోళ్ళు. పంపించి చల్లగా మొత్తం కార్యక్రమం అయిపోయేది. పులివెందుల గడ్డ మీద రెపరెపలాడిన టీడీపీ జెండా అని ఈ పచ్చ మీడియా వేసుకుని అదే రాక్షసానందం పొందేవాళ్ళు. అసలు మ్యాటర్ ప్రజలు కూడా, అరే నేనేమి వేయలేదే ఓటు, పక్కింటోడు వేసాడేమో, పక్కింటోడేమో నేనేమి వేయలేదు, నేను వైసీపీకి వేసాను, ఎదురింటోడు వేసాడేమో అని చెప్పి ప్రజలు కూడా అట్లా జరిగేది. కానీ ఇక్కడ ఏంటంటే చేయలేరు ఆ పని, ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు ఉంటే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇక పులివెందులకి వెళ్ళి అక్కడ బ్యాలెట్లను అటు ఇటు చేసే దమ్ము లేదు, ఎవ్వరికి లేదు. అది అడ్డా, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా. ఏం చేయాలి అంటే, ప్రజల్ని భయపెట్టాలి. ఎలా భయపెట్టాలి అంటే, ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలు చేసి, అండ్ ఇందాక మీరు మంచి ప్రశ్న అడిగారు సార్, మీకు అపోజిషన్ వైసీపీకి అపోజిషన్ టీడీపీనా పోలీసు వల్ల అడిగారు మీరు. అవును సార్, అక్కడ ప్రస్తుతం అతిపెద్ద అపోజిషన్ పోలీసు వాళ్ళే, టీడీపీ వాళ్ళు కాదు సార్. నిజంగా ఒక ఇన్సిడెన్స్ ఈరోజు నాకు ఒక వ్యక్తి చెప్పినటువంటి ఇన్సిడెన్స్, జస్ట్ ఒక 30 సెకండ్స్ తీసుకుంటాను. 2013లో అనుకుంటా ప్రభాస్ గారిది ఒక సినిమా వచ్చిందంట సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది. సినిమా పేర్లు ఎందుకు లేని, కాకినాడలో అప్పుడు పాత 2013లో. అయితే ఇద్దరి సినిమాలు వస్తే, అప్పుడు కాకినాడలో బస్ స్టాండ్ దగ్గర ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. 13 అంటే అత్తారింటికి దారేదే ఉంటుంది, ఏదో దానికి ముందు గొడవ జరిగింది. గొడవ జరిగితే పోలీసు వాళ్ళు, కాకినాడ పోలీసు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పేసి, ఏ సినిమా వాడు, ఏ హీరోకి ఫ్యాను, ఏ పార్టీ వాడు చూడలే, కర్రలు అందుకొచ్చారు, ఇరగొట్టేశారు అందరినీ. దెబ్బకి ఆ బస్ స్టాండ్ ఖాళీ అయిపోయింది. న్యాయం, పబ్లిక్ న్యూసెన్స్ చేశారు, న్యాయం. ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? మీరు ఏ పార్టీ సార్? అచ్చా టీడీపీనా సార్? రండి సార్ ప్లీజ్ కూర్చోండి. మీరు ఏ పార్టీ? వైసీపీనా? కేసు పెట్టే ఈయన మీద అంటున్నారు. పార్టీలు అడిగి న్యాయం చేస్తున్నారు.
అంత దరిద్రానికి ఈ రోజు రాజకీయాలు పడ్డాయి. ఇందాక మీరు అన్నారు కేసులు పెట్టారు, 150 కేసులు పెట్టారు సార్ అవును. వైసీపీ కార్యకర్తల మీద. అవును. ఈ కేసు టీడీపీ వాళ్ళ మీద ఎన్ని పెట్టారు? 16. బా 150 కేసులు. దెబ్బలు తిని రక్తాలు గార్చుకొని కుట్లు వేయించుకునేదేమో వైసీపీ వాళ్ళు. కేసులు కూడా వాళ్ళ కేసులు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద పెట్టారు. అది కూడా ఎస్సీ ఎస్టీ కేసులు. బా దరిద్రం. ఏది గాయమై దెబ్బలు తిన్నోళ్ళపైనే దెబ్బలు తిన్నాడు పాపం. ఆ వ్యక్తికి తెలియదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉండుంటాడు. అట్లాంటి వ్యక్తులను కూడా పట్టుకొని కేసులు పెట్టి రేపటి నుంచి ఏం చేస్తారు? Right. తిప్పుతారు. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. అది ఇది పాత మొత్తం తీస్తారు. Right. ఎంత ఘోరమైన పరిస్థితి సార్. లా అండ్ ఆర్డర్ ని కాపాడవలసిన పోలీసులు పార్టీని అడిగి ఈ రోజు న్యాయం చేస్తున్నారు. మీరు ఫలానా పార్టీ వాళ్ళైతే మీకు ఓ న్యాయం, మీరు ఫలానా పార్టీ వాళ్ళైతే మీకు ఇంకో న్యాయం. దీనికంటే ఘోరం రాష్ట్రంలో ఉంటుందా సార్? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు స్పీచ్లు ఇవ్వడం మానేయండి సార్. అసలు ప్రజల మధ్యలో కనిపించడం ఆపేయండి. ఆపేసి అడ్మినిస్ట్రేషన్ చేయండి. కనిపించి ఏం చేస్తారు? ఆల్రెడీ ఈవీఎంలు బయటకు వస్తున్నాయి. ఈ రోజు కాకపోయినా ఇంకో 6 నెలలు అంతే. 6 నెలల తర్వాత మొత్తం ఖేల్ కథం, దుకాణం బంద్ అయిపోద్ది. రైట్ 100% అవుతుంది. ఈ విషయం రాసి పెట్టుకోండి. రైట్